సిఎస్బి ఐఏఎస్ అకాడమీ విజయవాడ January 2026. Good morning to you all. Good morning, madam. First of all, నాకు చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి సెలవుల్లో ఇంతమంది యువత, చాలామంది కిడ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు తీసుకుని కేవలం సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాకుండా ఎంతో కొంత ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలని చెప్పి తీసుకొచ్చారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫర్ట్ ఈ ఏజ్ నుంచి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ ఎంతమంది ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని తెలుసుకోవడానికి వచ్చే చేస్తారా? ఆల్మోస్ట్ అందరు దానికోసం వచ్చారు. అందరూ ఓకే. ఈరోజు ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పబోయే క్లాస్ జీవితంలో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా చాలా పెద్ద స్థాయికి మనం ఎట్లా రావాలి, దానికోసం మనం ఏం చేయాలి అని దాని మీద ఇప్పుడు నేను మాట్లాడతాను. ముందుగా చాలామంది యూత్ అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు, నేను ఎక్కడికెళ్ళి అడుగుతూ ఉంటాను. ఉదాహరణ, నేను నైట్ విజయవాడలో జరుగుతున్న బుక్ ఫేర్కి వెళ్ళాను. మ్యామ్, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను లేదా ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను, కానీ నాకు అంత కెపాసిటీ ఉందా, నేను అవ్వగలను? ఇలా చాలామంది డౌట్ ఉంది. అయితే నేను చూసిన ప్రపంచంలో చాలా నార్మల్ స్టేజ్ నుంచి, చాలా చిన్న స్టేజ్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవుతాం, ఒక మామూలు డైలీ రైతు కూలీ కొడుకు ఐఏఎస్ అవుతాం. ఇవన్నీ నేను కళ్ళతో చూసాను. అవి చూసిన తర్వాత ఎంత సినిమా అంటే సినిమాలు చూసినప్పుడు, ఏ సినిమా చూసినా ఎంత గొప్ప హీరో చూసినా అది అనిపించాను. ఎందుకంటే నా పక్కన చాలా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చి చాలా అచీవ్ చేసిన నాకు చూసిన తర్వాత ఏది గొప్ప అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడున్న యంగ్ చిల్డ్రన్ అందరూ దే షుడ్ బిలీవ్ దట్ ఇఫ్ యూ ఎయిమ్ నౌ, ఇఫ్ యూ థింక్ నౌ, యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్. ఇఫ్ యూ టార్గెట్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఆలోచించి, ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుని, ఇప్పటి నుంచి ఏం చేస్తే మీరందరూ పాస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా లైఫ్ స్టోరీ చెప్తాను. ఇక్కడున్న పిల్లలందరికీ షుడ్ నో మై లైఫ్ స్టోరీ. సి, నాకు when I am studying my 7th class, 10th class, intermediate, graduation, I don't have proper support system. In fact, మీరు గమనిస్తున్నారు, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ వీల్ చైర్. చిన్నప్పుడు మీ ఏజ్ గ్రూప్లో ఇక్కడ చాలామంది 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు వచ్చారు కదా, నా లాంటి ప్రాబ్లం ఉంటే అసలు ఊహించగలరా ఇంత ధైర్యంగా అందరి ముందు వచ్చి మాట్లాడతాం? నా పరిస్థితి అంతే. నో ప్రాపర్ స్కూలింగ్, నో ప్రాపర్ టీచర్స్, నో ప్రాపర్ బేసిక్ కాన్సెప్ట్స్. స్కూలింగ్ కానీ, టీచర్స్ కానీ, బేసిక్ కాన్సెప్ట్స్ కానీ నాకేం లేవు. అయితే వరల్డ్లో ఒక మనిషిగా, ముఖ్యంగా మన తెలుగు ఫ్యామిలీస్లో బతకాలంటే ఏదన్నా చిన్న లోపం ఉందనుకోండి మనం జడ్జ్ చేస్తాం. జడ్జ్ చేయడమే కాదు, మనపైన ఒక స్టాంప్ వేస్తారు, వీడికి ఏం చేత కదండి. ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నేనేదో సివిల్స్ పాస్ అయ్యి దేశానికి సేవ చేద్దాం అప్పుడు నాకు తెలియదు అంతా, కానీ నేను ఒకసారి పాస్ అయ్యి ప్రపంచానికి చెప్పాలి, నన్ను తప్పు చేసి చూడతాను, నన్ను తక్కువగా చూడతాను, అంతే. ఆ ఒక్క రీజన్ ఈ వరల్డ్కి చెప్పాలి, నన్ను బాగా చూడతాను, అంతే. అంతే తప్ప నా మనసులో పెద్ద లేదు. ఆ ఒక్క రీజన్తో నేను సివిల్స్ చదివాను. ఎందుకు తెలుసా? నన్ను చూస్తే అయ్యో పాప అనుకోడు, వాళ్ళ అంటే ఒక అచీవర్, ఆవిడ సాధించింది అనిపించాలి, దానికోసం అన్నమాట. సో ఎవరైతే మా వల్ల కాదు అంటారో ఫస్ట్ ఆఫ్ తెలుసుకోండి. నేను అలా అనుకుంటే నేను సివిల్స్ 2 సార్లు పాస్ అయ్యేదాన్ని కాదు. నేను అనుకోలే.
కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం అందరూ నన్ను తప్పు చూసేవాళ్ళు, జాలి పడేవాళ్ళు. కానీ నాకు అనిపించింది ఈ ప్రపంచానికి చెప్పాలని. దానికి ఒకటే మార్గం సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం నేను మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు కష్టపడ్డాను. ప్రతి బేసిక్ కాన్సెప్ట్ చదివాను. నాకు చెప్పాలంటే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అనేది 3 స్థాయిలో ఉంది. ఒకటి ప్రిలిమ్స్, రెండోది మెయిన్స్, మూడోది ఇంటర్వ్యూ. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమ్స్, ద సెకండ్ స్టేజ్ ఇస్ మెయిన్స్, ద థర్డ్ స్టేజ్ ఇస్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 స్థాయిలో మనం ప్రిపేర్ అవ్వాలి. నేను ఇంటర్వ్యూకి ఢిల్లీ దాకా వెళ్ళాను ఫస్ట్ వెళ్తాను. నేను 22. ఒకటే అటెంప్ట్ నేను ఢిల్లీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, అంటే సపోర్ట్ చేస్తాను. అప్పుడు కూడా ఒంటరిగా ఫైట్ చేశాను. చాలాసార్లు నేను మెట్లెక్కడానికి కింద పడిపోయాను. అలాంటి టైంలో కూడా నాలో ధైర్యం కోల్పోకుండా సివిల్స్ పాస్ అయ్యాను. ఒకటే అటెంప్ట్. ఇప్పుడున్న పిల్లలందరూ ఒకటే చెప్తాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. నాలాంటి వ్యక్తి పాస్ అయితే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి పాస్ అవ్వచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ ఇక్కడ దాకా వచ్చి అది ఎలా చదువుకోవాలో తెలుసుకోవాలన్న సపోర్ట్ సిస్టమ్ మీకుంది. నాకు అది కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఫైట్ చేశాను. అండ్ ఇక ఇక్కడ ఒకటి చెప్తాను. నేను పాస్ అయిన తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చాడు. 2000 తీసుకుని ఢిల్లీకి వచ్చాడు. 30 రోజులు ఉండాలి. తింటానికి డబ్బులు ఉండే కదా అబ్బాయి దగ్గర. ఈ ప్యార్లే బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆకలేసినప్పుడు బిస్కెట్లు తిని ఉండేవాడు. అలానే ఉండేవాడు అబ్బాయి. నేను అడిగాను, ఎక్కడ మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే విజయవాడ. నువ్వేం చేస్తా అంటే రైల్వే కూలి. ఆ అబ్బాయి ఇప్పుడు ఏపీలో గ్రూప్ 1 ఆఫీసర్. సివిల్ ఇంటర్వ్యూ దాకా వచ్చి ఇంటర్వ్యూ అవ్వలేదు. ఏపీలో గ్రూప్ 1 ఆఫీసర్. ఒక రైల్వేలో ఒక కూలి, ఇప్పుడు పెద్ద ఆఫీసర్. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఢిల్లీలో కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఐఏఎస్ కోసం ఏం పెట్టుకుంటారు. యు నో వాట్ దే ఈట్. సమ్టైమ్స్ యూ డోంట్ గెట్ టైం టు ఈట్ ఫుడ్. వాళ్ళు భోంచడానికి కూడా టైం ఉండదు. చపాతీస్ ఉంటాయి కదా వాళ్ళ రొట్టెలు, దానికి కర్రీ కూడా ఉండదు. జేబులో రొట్టెలు మర్చుకుని పెట్టుకుని కొన్ని తింటారు, టేబుల్ మీద పడుకుంటారు, టేబుల్ మీద చదువుతారు. మొత్తం 24 అవర్స్లో 3-4 అవర్స్ నిద్రపోతారు. చాలా కష్టపడతారు. ఎందుకు తెలుసా? ఐఏఎస్ కోసం. కొంతమంది 3-4 అవర్స్ మాత్రమే కష్టపడతారు, కొంతమంది